మకర రాశివారికి ఈ ఉగాది నుండి ప్రారంభమయ్యే కాలం క్రమశిక్షణ, స్థిరత్వం, క్రమంగా ఎదుగుదల, బాధ్యతల పెరుగుదలతో కూడుకున్నదిగా ఉంటుంది. మీరు సహజంగా బాధ్యతాయుతంగా ఆలోచించేవారు, కష్టపడటంలో వెనుకడుగు వేయనివారు, నెమ్మదిగా కాని స్థిరంగా ఎదగాలని భావించే స్వభావం కలిగినవారు. ఈ ఉగాది తర్వాత మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. గతంలో చేసిన కృషికి ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది. కాని ప్రతి ఫలితం క్రమంగా, ఆలస్యంగా వచ్చినా నిలకడగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఈ సంవత్సరం మీకు శ్రమ ఎక్కువగా ఉండే సమయం. ఉగాది తర్వాత మొదటి 3 నుండి 4 నెలలు పని ఒత్తిడి పెరిగే అవకాశముంది. కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్టులు మీ చేతిలోకి రావచ్చు. మీరు చూపించే క్రమశిక్షణ, పట్టుదల వల్ల ఉన్నతాధికారుల దృష్టిలో మీ స్థానం బలపడుతుంది. సంవత్సరం మధ్యలో పదోన్నతి లేదా స్థాయి పెరుగుదల కనిపిస్తుంది. కొందరికి బదిలీ అవకాశముంటుంది. ప్రభుత్వ రంగం, నిర్మాణం, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్నవారికి మంచి ప్రగతి ఉంటుంది. ఉద్యోగ మార్పు ఆలోచిస్తున్నవారు సంవత్సరం మధ్య తర్వాత ప్రయత్నిస్తే మంచిది. వ్యాపారస్తులకు ఈ ఉగాది తర్వాత వ్యాపారం నెమ్మదిగా కానీ స్థిరంగా పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా విశ్లేషించాలి. సంవత్సరం మధ్య తర్వాత లాభాలు మెరుగుపడతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, వ్యవసాయం, లోహ వ్యాపారం, అకౌంటింగ్ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలుంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచివి. ఆర్థికంగా ఈ సంవత్సరం స్థిరత్వం తీసుకువస్తుంది. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. కానీ కుటుంబ బాధ్యతలు, గృహ ఖర్చులు, ఆరోగ్య ఖర్చులు కొంతవరకు పెరిగే అవకాశముంది. పొదుపు చేయడం మీకు సహజం, కాబట్టి పెద్ద సమస్యలు ఉండవు. సంవత్సరం చివర్లో ఒక పెద్ద ఆర్థిక లాభం లేదా స్థిరాస్తి సంబంధిత లావాదేవీ జరగవచ్చు. అప్పులుంటే వాటిని తీర్చే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం ఈ సంవత్సరం కొంత బాధ్యతలతో కూడుకున్నదిగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీరు కుటుంబానికి ఆధారంగా నిలుస్తారు. దాంపత్య జీవితంలో పరస్పర సహకారం పెరుగుతుంది. అయితే పని ఒత్తిడి వల్ల కొంత దూరం ఏర్పడే అవకాశముంది. సమయం కేటాయిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. పెళ్లికాని వారికి ఈ సంవత్సరం రెండో భాగంలో వివాహయోగం కనిపిస్తుంది. పెద్దల సూచనలు ముఖ్యమవుతాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం క్రమశిక్షణ అవసరం. మీరు కష్టపడితే మంచి ఫలితాలొస్తాయి. టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు, సివిల్ సర్వీసెస్, బ్యాంకింగ్, అకౌంటింగ్ రంగాల్లో చదువుతున్న వారికి అనుకూల సమయం. సంవత్సరం మధ్యలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. కానీ చివరికి విజయం మీవే అవుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ఎముకలు, మోకాళ్ళు, వెన్నునొప్పి సమస్యలు రావచ్చు. ఎక్కువసేపు పనిచేయడం వల్ల అలసట ఉంటుంది. క్రమం తప్పకుండా నడక, వ్యాయామం చేయడం మంచిది. ఆహారపు అలవాట్లలో నియంత్రణ అవసరం. ఒత్తిడి తగ్గించేందుకు ధ్యానం లేదా యోగా చేయడం మంచిది. సంవత్సరం మధ్యలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిరస్తుంది. అది ఉద్యోగ మార్పు, స్థిరాస్తి కొనుగోలు లేదా కుటుంబ బాధ్యతలతో సంబంధముండవచ్చు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో స్థిరత్వాన్ని ఇస్తుంది. తొందరపాటు వద్దు. సహనం మీ బలం. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. మీరు బాధ్యతాయుత వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. మీ సలహా కోరేవారు పెరుగుతారు. కానీ కొన్నిసార్లు మీరు కఠినంగా ప్రవర్తించే అవకాశముంది. కొంత మృదుత్వం పాటిస్తే సంబంధాలు మెరుగుపడతాయి. ఆధ్యాత్మికంగా ఈ సంవత్సరం మీరు లోలోపల ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. శనివారం రోజుల్లో ప్రార్థనలు చేయడం మంచిది. దానధర్మాలు చేయడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదం మీకు రక్షణగా ఉంటుంది. సంవత్సరం చివరికి మీరు గతంతో పోలిస్తే బలమైన స్థితిలో ఉంటారు. ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబంగా స్థిరత్వం పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీ సహనం, క్రమశిక్షణ, పట్టుదల ఈ సంవత్సరం మీ విజయానికి కారణమవుతాయి. మొత్తానికి ఈ ఉగాది నుండి మకర రాశివారికి నెమ్మదిగా కానీ నిలకడగా ఎదిగే కాలం ప్రారంభమవుతుంది. శ్రమ, సహనం, క్రమశిక్షణ ఉంటే ఈ సంవత్సరం మీకు స్థిరమైన విజయం, గౌరవం, ఆర్థిక భద్రతను అందిస్తుంది. మీపై నమ్మకముంచుకని తొందరపడకుండా ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక బలమైన పునాది వేస్తుంది.